ఎవడో ఇదంతా వీడియో తీసుకుంటున్నాడు. వాడు గనక ఆ వీడియో పోలీసులకు ఇచ్చాడంటే మన పని అయిపోయినట్టే. ఏదో ఒకటి చేయడాని. Guys, yes, catch him. తిను బావా. తింటున్నాను కదా. ఇవి వేడివేడిగా ఉన్నాయి, తిను. అదేంటి చిన్న చిన్న ముక్కలు చేసుకొని తింటావు? అక్క రా అక్క, టిఫిన్ చేద్దు గనరా. వద్దు వైషు, రా అక్క, రా. కూర్చో కూర్చో అక్క. థ్యాంక్స్ అక్క. నిన్న నువ్వు చీరల దగ్గరికి రాకపోయుంటే బావ నేను ఇంత క్లోజ్ అయి ఉండేవాళ్ళం కాదు. బావ నాకు అత్త కొడుకు అవుతాడని తెలియక ముందు నుంచి ప్రేమిస్తున్నాను. తెలిసిన తర్వాత పెళ్లి కూడా నిశ్చయమైపోయింది. అయినా బావ నాకు పూర్తిగా క్లోజ్ అవ్వలేదని చిన్న బాధ ఉండేది. అది నిన్నటితో తీరిపోయింది. బావ నిన్నంతా నాతోనే స్పెండ్ చేశాడు. కథలు చెప్పాడు, కబుర్లు చెప్పాడు. నన్ను నవ్వించడానికి ఎన్ని తంటాలు పడ్డాడో తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తుంది తెలుసా. అక్కే కదా నువ్వు తినక్క. ఆంటీ రండి, టిఫిన్ చేద్దు రండి. వైషు, ఏంటంటే నాకు హైదరాబాద్లో చిన్న పనుండి ఇప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాను. నువ్వు సూర్య కూడా నాతో పాటు వస్తే మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. చూడు, నేనెలాగో నా పనిలో బిజీగా ఉంటాను. మీ ఇద్దరే తిరగాలి కాబట్టి కొంచెం ప్రైవసీ కూడా ఉంటుంది. ఏమంటావు? సూపర్ ఆంటీ, మంచి ఐడియా. హైదరాబాద్ అంటే మేమిద్దరం షాపింగ్ ఫుల్గా చేయొచ్చు. రెస్టారెంట్లో, సినిమాలు, వావ్, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ హైదరాబాద్ షాపింగ్ అంటే నాన్న ఏమంటారు? అబ్బబ్బబ్బబ్బా, మీ నాన్న గురించి నువ్వేం టెన్షన్ పడకు. నువ్వంటే మీ నాన్నకు చాలా ఇష్టం, అస్సలు కాదనరు. అయినా నిన్నటి చీరలు చూసావుగా ఎలా ఉన్నాయో? నిశ్చితార్థానికి పనికొచ్చే చీర ఒక్కటన్నా ఉందా అసలు? ఏవో జానకి ముసలమ్మలు కట్టుకునే చీరలున్నాయి. అసలు పెళ్లి షాపింగ్ అంటే హైదరాబాద్లోనే చేయాలి. ఆ షాపింగ్ కాంప్లెక్సులు, ఆ షాపులు, ఆ కలర్స్ ఎలా ఉంటాయో. నా మాట విని మీ ఇద్దరు వస్తే హ్యాపీగా 2 days షాపింగ్ చేసుకుని
సిటీలో మంచి ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని రావచ్చు. ఎంచక్కా మీ ఇద్దరే, చాలా ప్రైవసీ ఉంటుంది కదా. నాకోకే ఆంటీ. బావా నీకు? యువర్ విష్. నాదే ఉంది. బావా యు సో స్వీట్. అయ్యయ్యో అక్క! అదే టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? వైషు పాపం ఒంటరిగా ఉంటుంది, కడుపుతో ఉంది, పైగా భర్త తోడుగా లేడు. మీ ఇద్దరిని ఇలా సరదాగా చూసి ఏవో గుర్తొచ్చి ఉంటాయి. నువ్వు వెళ్ళమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. వెళ్ళు. బావా షాపింగ్ అంటే అది మన ఇద్దరమే. సూపర్. రే సతీ, ఆ రోజు మనల్ని చూసి పారిపోయింది వాడే కదా? వాడే సుబ్బు. ఎవరండి అతను? ఆ రోజు మేము డాక్టర్ని ఫాలో అయ్యి వెళ్ళినప్పుడు ఇతను మమ్మల్ని చూసి పారిపోయాడు బస్వా. వీడికి ఆ గ్యాంగ్కి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. వీడిని పట్టుకుంటే అన్నీ అవే బయటపడతాయి.
లేరా లే, ఎక్కడికి రా పారిపోతున్నావు? రేయ్, డాక్టర్లు ఎక్కడరా? పాపం ఆ జూనియర్ డాక్టర్లను ఎక్కడ దాచారా? చెప్పరా, చెప్పు చెప్పరా, చెప్పు. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి బాస్. ఏంట్రా నువ్వు చెప్పేది? చేసిందంతా మీరు చేసి మా వైదేహం నిరికిస్తారా? ఎక్కడ దాక్కున్నారా అంతా? చెప్పు. సార్, నేను వాళ్ళ మనిషిని కాదు సార్, వాళ్ళని ఫాలో చేసే రిపోర్టర్ని. ఎవరికి కథలు చెప్తున్నావు? తప్పించుకోవాలని చూస్తున్నావా? సుబ్బు, వీడు 4 కుదిరితే గానీ అసలు నిజం బయటికి రాదు. చెప్పరా, నిజం చెప్పరా, చెప్పు. సార్, చెప్పరా. వైదేహి నిర్దోషాన్ని రుజువు చేసే సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి సార్. ఏంట్రా నువ్వు అనేది? నిజమే చెప్తున్నావా? నిజం సార్. నేను మిమ్మల్ని చూసి పారిపోవడానికి కారణం మీరందరూ వాళ్ళ మనుషులని పొరపాటు పట్టమే. అలాగా? అవును సార్. ఈ మహానంది డానీ మనిషి అండి. డానీ ఎవరు? వాడొక మాఫియా డాన్. వాడు చేయని స్మగ్లింగ్ అంటూ లేదు. పిల్లల కిడ్నీలు అమ్మేయడం కూడా వాడిపోయినే. కానీ తెలివిగా వైదేహి గారిని ఇరికిచ్చాడు. మరి జూనియర్ డాక్టర్ల పరిస్థితి ఏంటి సుబ్బు? ఇంకెక్కడ జూనియర్ డాక్టర్లు అండి? వాళ్ళిద్దరిని నా కళ్ళ ముందే చంపేశారు. ఏంటి, చంపేశారా? అవునండి. ఇప్పుడు ఎలాగంటే ఆ నేరం కూడా మీ మీద వైదేహి గారి మీద పడుతుంది కదా? భయపడకండి సార్. జూనియర్ డాక్టర్లని చంపడం, వాళ్లే స్కామ్ చేశారని మాట్లాడుకోవడం అంతా ఇందులో షూట్ చేశాను. ఇది చూపిస్తే వైదేహి గారిని బయటికి తీసుకురావచ్చు. ఏది చూపించు. సారీ బాస్, అనవసరంగా నేను కొట్టాం. పర్లేదు సార్, ముందు పోలీస్ స్టేషన్కి పదండి. పదండి. నాన్న, ఏం బంగారు తల్లి? ఆంటీ పని మీద హైదరాబాద్ వెళ్తుందంట. ఆంటీయా? ఎవరు? సునందనా? ఆ, మ్, ఆ? ఏం సునందా, వచ్చి వారమైనా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటే ఎట్టాగమ్మా? నిశ్చితార్థం అయ్యాక పోవచ్చు కదా. మళ్ళీ వచ్చేస్తానండి. అర్జెంటుగా రిజిస్ట్రేషన్ పని పడింది, అది చూసుకుని రిటర్న్ అయిపోతాను. అట్నా? వెళ్లాల్సిందేనా? ఇప్పుడు పెండింగ్ పడితే అది అలాగే ఉండిపోతుంది, అందుకని. సరే, ఇష్టం. నాన్న, నేను బావ కూడా ఆంటీతో వెళ్తాం నాన్న, ప్లీజ్. ఎలాగో నిశ్చితార్థానికి నేను చీరలు నగలు కొనుక్కోవాలి కదా. వెళ్ళి షాపింగ్ చేస్తాను, అక్కడైతే చాలా డిజైన్స్ ఉంటాయి నాన్న. ప్లీజ్ నాన్న, వెళ్తాను నాన్న, ప్లీజ్ నాన్న. కుదరదమ్మా. అది కాదు నాన్న, ప్లీజ్ నాన్న, అర్థం చేసుకో. పరిస్థితులు బాగాలేవు, కుదరదమ్మా, అర్థం చేసుకో. వైషు, నువ్వేం కంగారు పడకు, నీకొక మంచి ఐడియా ఇస్తాను. ఎలా? ఇలా రా.
నువ్వు చెప్పిన మాట నేను చెప్పిన మాట మీ నాన్న వినకపోవచ్చు. అదే జానకి మాట అయితే ఖచ్చితంగా వింటాడు. అక్క ఇలా రా రా అక్క. అక్క అక్క నాన్నకి ఎలాగైనా నువ్వే చెప్పాలక్క. ప్లీజ్ అక్క, నువ్వు చెప్తే నాన్న ఖచ్చితంగా వింటాడు. వైషు, అది కాదు, పెద్దే చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదేమో. నా మాట విని మానుకోమ్మా. ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చాలా మారిపోయావక్క. అంతకు ముందు నా ప్రేమ విషయం చెప్పినప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది, అలా బయటికి వెళ్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ కలుగుతుంది అని చెప్పావు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. ఏమైందక్క నీకు? చూసావా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తున్నావు. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందక్క, తగ్గిపోయింది. వైషు, అప్పుడున్న పరిస్థితి వేరమ్మా, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు జరిగినట్టు ఇప్పుడు కొన్ని జరగలేవు వైషు. అవునక్క, కరెక్టే. అప్పుడున్న జానికక్క నా లవ్కి ఎంతో సపోర్ట్ చేసింది, కానీ ఇప్పుడున్న జానికక్క అస్సలు సపోర్ట్ చేయట్లేదు. వైషు, ఇప్పుడు నేను చెప్పిన పెద్దయ్య వినడమ్మా. ఎందుకు విండక్క? నేను బావని ప్రేమిస్తున్నానని నువ్వెళ్ళి చెప్తే విన్న నాన్న ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను షాపింగ్కి వెళ్ళాలని నువ్వు చెప్తే విండా? అంతకన్నా పెద్దదా ఇది? పోనీలే వైషు, నాకెందుకో మీ అక్కకి నువ్వెళ్లడం ఇష్టం లేనట్టుంది. అందుకే అలా మాట్లాడుతోంది. సర్లే అక్క, వదిలే. నాకెవ్వరూ హెల్ప్ చేయకండి. నా బ్రతుకింతే, నాకే సంతోషం ఉండదు. కానీ నువ్వు మాత్రం చాలా మారిపోయావక్క, చాలా మారిపోయావు. లేదు వైషు, నీతో ఇంకెప్పుడు మాట్లాడను. అయ్యో వైషు, పెద్దతోనే మాట్లాడతాను. నిజంగానా? రా అక్క, ఇప్పుడే మాట్లాడు, రా. పలుపుతాడు గట్టిగా వేయాలరా, కోడిదూడ మారం చేస్తా ఉండది. పెద్దయ్య, అమ్మా జానకి, తనను పంపించనని చెప్పినాను కదా, మళ్ళీ నువ్వు అడుగుతా ఉండావా? అది కాదు పెద్దయ్య, మీరొకసారి మన వైషు గురించి కూడా ఆలోచించండి. చిన్నప్పటి నుంచి తనెక్కడికి వెళ్ళలేదు, వెళ్తానని మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. పెళ్లికి ముందు కాబోయే వాడితో సరదాగా గడపాలని ఎవరికైనా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే పాపం వాళ్ళకి మాట్లాడుకోవడానికి కూడా వీలు దొరకట్లేదు. అయినా వైషు సంతోషం కోసం ఏదైనా చేసే పెద్దయ్య తన చిన్న కోరిక తీర్చలేడా? అయినా తను ఒంటరిగా ఏం వెళ్ళడం లేదుగా.
పక్కన సూర్య ఉన్నాడుగా. తనకేమీ కాదు పెద్దయ్య. మీ పెద్ద కూతురిగా అడుగుతున్నాను, తనని పంపించండి. మా వయసు బావతో బయటకు వెళ్తే నీకు సంతోషమా? సరే, అట్నే పోయిరా. థ్యాంక్స్ నాన్న. మనసులో నీకేమవుతుందోనన్న భయం ఉన్నా నీ సంతోషం కోసం పంపిస్తున్నాను చిట్టి తల్లి. కానీ జాగ్రత్తరా, నీ మీదే మీ నాన్న పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతా ఉంటాడు. నాకేం కాదు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. Yes. సూర్య వైశ్యులని నాతో తీసుకెళ్లేది బట్టలు కొనిపెట్టి బొట్టు పెట్టి ఇంటికి పంపించడానికి కాదురా. హైదరాబాద్లో అడుగుపెట్టిన సూర్య తిరిగి రాడు.